3వ అధ్యాయం 10, 11 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నేను చదువుతాను, వినండి, పర్లేదమ్మా. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి యేసుక్రీస్తు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరిగి నిమిత్తమును ఆయన శ్రమల్లో పాల్గొనగుట ఎట్టదో ఎరిగి నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ పిల్లరా ఒక ప్రశ్న వేస్తాను. అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో 14 పుస్తకాలు రాశాడు. ఈ 14 పుస్తకాలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర లేకపోతే క్రిస్టాలజీ, క్రీస్తును గూర్చిన వివరణ అనేది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, సువార్తల్లో ఆయన గురించి విషయాలు ఉన్నప్పటికీ మరి స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పౌలు తన పత్రికలో రాయడం అనేది మనం వాక్యంలో చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుత్థానాన్ని గూర్చిన విషయాలు ఈ మూడింటిని ఆయన చక్కగానే వివరించాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి. మీలో చాలామంది యేసుక్రీస్తు జన్మ గొప్పదంటారా, ఆయన మరణం గొప్పదంటారా, ఆయన పునరుత్థానం గొప్పదంటారా? ఏది గొప్పది చెప్పండి మీకు? యేసుక్రీస్తు జన్మ ఎంత విశిష్టమైనదో ఆయన మరణము కూడా అంతే విశిష్టమైనది, ఆయన పునరుత్థానము అంతకంటే విశిష్టమైనది కదండి. కనుక యేసుక్రీస్తు యొక్క జన్మ మనకు అవసరమే, ఆయన మరణం మనకు అవసరమే, ఆయన పునరుత్థానం కూడా మనకు అవసరమే. పౌలు ఇలా ఆయన చెప్పాడు. ఇంత వేదాంతి తెలిసిన ఆయన అంటాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నాకు పునరుత్థానం కలగవలనని అని చెప్పి ఆయన పునరుత్థాన బలమును ఎరిగి నిమిత్తం అన్నాడు. ఆయన పునరుత్థాన బలమును ఎరిగి నిమిత్తం, రెజరెక్షన్ ఆఫ్ పవర్ ఆఫ్ రెజరెక్షన్ అంటే రెజరెక్షన్ యొక్క బలం, దాని యొక్క ప్రభావము, దాని యొక్క శక్తిని నేను ఎరిగి నిమిత్తం అన్నాడు. ఎందుకు పిల్లరా ఆయన పునరుత్థానానికి అంత బలం ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ఎందుకు అంత బలం ఉంది అని అంటే ఆయన పునరుత్థానం సాధించిన చాలా విజయాలు అనేవి ఉన్నాయి. ఆయన పునరుత్థానం వలన ఎన్నో విజయాలు సాధించాడు. సాధించిన విజయాలను బట్టే పునరుత్థానములో అంత బలం అనేది ఉంది. ఈ లోకంలో చాలామంది జన్మను కలిగి ఉంటారు, చాలామంది మరణాన్ని కలిగి ఉంటారు. కానీ మరెవ్వరికి లేని ఇంగ్లీష్లో చాలా యూనిక్నెస్ అంటారు, అంటే ఎవ్వరికి లేని అద్వితీయమైనది, విశిష్టమైనది యేసుక్రీస్తు ఒక్కడే కలిగి ఉన్నాడు. అదే ఆయన యొక్క పునరుత్థానం. ఈ భూమి మీద చాలామంది గొప్ప జన్మ కలిగి ఉంటారు. వారి జన్మ గురించి వివరిస్తూ చాలా విషయాలు చెప్పుకొస్తారు. చాలామంది వీర మరణం పొందామని అంటారు. అయితే కావచ్చు, కానీ యేసుక్రీస్తులాగా పునరుత్థానం పొందిన వారు ఎవరున్నారు? ఆయనకి లాగా మరణాన్ని గెలిచిన వారు ఎవరున్నారు? కదండి. అందుకే ఆయన పునరుత్థానం చాలా విశిష్టమైనది. అందుకే ఆ పునరుత్థానం, దాని యొక్క బలాన్ని నేను ఎరగాలనే విషయాన్ని పౌలు చెప్పుకొస్తున్నాడు. సరే, ఈ రోజున పిల్లలు ఆ పునరుత్థానం ఎందుకంత బలమైనది అని అంటే, మనం కలిగిన దేవుడు త్రియేక దేవుడు. మనం కలిగిన దేవుడు ఎవరు చెప్పండి? త్రియేక దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మలో త్రియేక దేవుని పాత్ర ఎంత ఉందో, ఆయన మరణములో త్రియేక దేవుని పాత్ర ఎంత ఉందో, ఆయన పునరుత్థానములో కూడా దేవుని యొక్క త్రియేక దేవుని బలం అంతే ఉంది. మీరు దేవుని వాక్యంలోని మీకు చూపిస్తారండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. తండ్రి అనే దేవుడు ఆయనను లేపెను. కనుక తండ్రి అనే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడంలో ఎంత పాత్ర కలిగి ఉన్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానములో కూడా తండ్రి అయిన దేవుడు అంతే పాత్రను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడాను ఆయన లేపిన విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి
లేపాడు. కన్యకైన మరియ దగ్గరకు వచ్చి, మరియా నువ్వు భయపడకము, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి. యేసుక్రీస్తు జన్మలో తండ్రి అయిన దేవుని పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర ఎలాగ ఉంటుందో, యేసుక్రీస్తు పునరుత్థానంలో కూడా తండ్రి అయిన దేవుని వల్ల ఆయన లేచాడు, పరిశుద్ధాత్మ వల్ల ఆయన లేచాడు. యేసుక్రీస్తు ఇలా అంటాడు, నా అంతట నేనే దాన్ని ప్రాణం పెట్టిచున్నాను, పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము ఉంది. అందుకే అంత బలమైనది, అందుకే అంత ప్రభావం కలది. కనుక ఈ పునరుత్థానం యొక్క బలం ఏమండి, దాని ప్రభావం ఎంత గొప్పది అని అంటే, పునరుత్థానం వలన యేసుక్రీస్తు ఏమండి ఆయన మనకు సాధించిన కొన్ని విజయాలను, కొన్ని బెనిఫిట్స్ను, కొన్ని ఫలాలను నేను మీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. రైట్, నెంబర్ 1, మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనకు దొరికిన ఫలం ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. ఒకవేళ పెన్ ఉంటే పెన్ను మీ చేతులు తీసుకొని ఏమంటే చాలా చక్కని పదం మీకు కనిపిస్తే దాన్ని అండర్లైన్ చేయడం ప్రయత్నం చేయండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లరా ఎందుకు లేపబడ్డాడు, ఆయన పునరుత్థానం ఎందుకు కావాల్సి వచ్చింది అని అంటే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనలను నీతిమంతులుగా తీర్చడానికే ఆయన లేపబడ్డాడు. యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానం కావాల్సి వచ్చింది అంటే, మనలను నీతిమంతులుగా తీర్చడానికి. చూసి ఎంత చక్కని పదం. అంటే ఏమండి, మనం ఎవరము అని అంటే అనీతిమంతులం. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతులని క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆత్మ విషయంలో ఆయన బ్రతికించబడ్డాడు. అర్థమవుతుందా? అనీతిమంతులైన మన కొరకు నీతిమంతులని క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఏమంటే మన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఆత్మలో బ్రతికించబడ్డాడు. మీరు ఏమంటే యేసుక్రీస్తు పునరుత్థానం వలనే మనం నీతిమంతులం కాగలిగాం. దేవుని వాక్యంలో మీకు చూపిస్తారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి రావచ్చు, యేసుక్రీస్తు మన కొరకు ఏమంటే మరణించవచ్చు. అయితే ఆయన లేవకపోతే ఏమండి, ఆయన మరణాన్ని నుండి ఆయన సజీవుడిగా లేవకపోతే ఇంకా మనం ఎక్కడుండేవారము అని అంటే, మనం ఇంకను పాపములోనే ఉండేవారం. కనుక ఏంటి, పాపములో ఉన్న మనలను, అపరాధముల చేత పాపముల చేత సచ్చిన మనలను, దేవుని ఉగ్రత కింద ఉండాల్సిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటే మన అపరాధాల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. మనలను అంటే నిన్ను నన్ను, పాపులైన మనలను, ఏమండి అన్యాయస్తులైన మనలను, అవినీతిపరులైన మనలను, అపరాధులైన మనలను నీతిమంతులుగా తీర్చడానికి, అంటే నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా తీర్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు లేపబడ్డాడు. ఆయన లేవలేదనుకోండి, ఆయన పునరుత్థానం కాకపోతే ఇప్పటికీ మనం ఏమండి పాపములోనే ఉండేవారు. ఎంత చక్కని మాట అన్నాడు చూడండి. క్రీస్తు లేపబడని ఎడల మీరింకను పాపములోనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎందులో లేమనంటే పాపములో లేం. కారణం ఒకవేళ అనొచ్చు, నేనేం పాపం చేయలేదు కదా అనొచ్చు. అవునా? పాపం చేయకుండా మనం ఉండలేము. ఏమండి, నేనేమి పాపం ఎరగనండి అని అనొచ్చు. అవునా? ఎంత అబద్ధం ఆడతాం. మనం పాపము లేని వారు అని మనం చెప్పుకొని మళ్ళీ మనమే మోసపరుచుకుందాం, అబద్ధం ఆడుతున్నాం కదండి పిల్లరా. అంటే మన నేచర్ పాపం, మన స్వభావం పాపం. కనుక ఏమిటి, ఈ యొక్క పాప శరీరాకారంలో లేకపోతే పాప యొక్క దాసత్వంలో ఉన్న మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. చూసారా? అంటే ఎంత చక్కని పదం. ఈ రోజున ఈ నీతిని ఏవండి పిల్లరా, ఈ జస్టిస్ను ఏవండి పిల్లరా మనకు పొందుకోవడానికి మనుషులు ఎన్ని నీతి క్రియలు చేస్తారో వింటున్నారా? మనం అందరము ఏదో నీతిని అనుసరించి చేసిన క్రియల వలన, వినండి, మనందరము ఏదో నీతిని అనుసరించి చేసిన క్రియల వలన, నీ నిష్ఠ నియమాల వలన
నీ ఆచార ధర్మ కర్మ కాండల వలన. వింటున్నారా? లేకపోతే పిల్లరా ఏదో ఈ భూమి మీద నేను చాలా మంచిదానండి, నేను చాలా మంచివాడినండి అని ఏదైనా ఒకవేళ నువ్వు అనుకోవడం వల్ల, నీ స్వనీతి వలన కాదు. నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతావు. నీవు నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం లేచి నేను ప్రార్థన చేసుకుంటాను, నేను బైబిల్ చదువుతాను, నేను చర్చికి పోతాను, నేను సువార్త చేస్తాను, నేను ఎవ్వరికి ఏ విధమైన అన్యాయం అపకారం కీడు తలపెట్టను, నేను నీతిమంతురాలంటే కాదు. అసలు ఏమండి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డము అని అంటే వినాలి, మనలో పాపము లేదని కాదు, లేకపోతే మనం నీతిని అనుసరించి ఏదో చేశామని కాదు. మన అపరాధముల కొరకు క్రీస్తు మన కొరకు సబ్స్టిట్యూటర్గా, అంటే నీకు నాకు మారుగా, మనకు బదులుగా, మనకు ఏమండి ప్రత్యామ్నాయంగా చెప్పాలంటే మన స్థానములో క్రీస్తు మరణించాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. అంటే ఆ శిక్ష ఎందుకు అనుభవించాడంటే నీకు బదులు నాకు బదులు, నీ కొరకు నా కొరకు, నా స్థానములో నీ స్థానములో ఏమండి ఉండి క్రీస్తు మన కొరకు మన అపరాధముల కొరకు చనిపోయాడు. దేవునికి ఏదైతే పిల్లర న్యాయబద్ధంగా ఏదైతే దేవుడు ఏమండి పిల్లర ఆ యొక్క ఆ మానవుడు చేసిన పాపాన్ని తగిన శిక్ష విధించాలని దేవుడు ఏదైతే ఆశిస్తాడో ఆ న్యాయబద్ధమైన శిక్షను ఏమండి దేవుడు మన మీద వేయలేదు. మనందరం గొర్రెల వాళ్ళు త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడు మనకిష్టమైన త్రోవతులు పోయాము. కానీ దేవుడు మనందరి దోషమును ఆయన మీద మోపాడు. క్రీస్తు మన కొరకు పిల్లరా ఏమండి పిల్లరా ప్రాయశ్చిత్తం ఏమండి చేయడం వలన, క్రీస్తు మన కొరకు విమోచన క్రయధనముగా మన కొరకు మరణించడం వలన, ఆ మరణాన్ని ఏమండి ఆయన పొంది ఆయన కాచిన రక్తమును తండ్రి అయిన దేవుని దగ్గర తీసుకెళ్ళి వెలగా యేసు క్రీస్తు ఏమన్నాడు చెప్పండి, ఆయన విమోచన క్రయధనం మన కొరకు ఇచ్చాడు. విమోచన ఆ క్రయధనం అనేది వినాలి, ఎవరికి చెల్లించాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. అవును, ఆయన మనల్ని ఏంటి పిల్లలు కొన్నాడు అంటే ఎవరి నుండి కొన్నాడు, ఎక్కడి నుండి కొన్నాడు? దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఇచ్చింది ఎవరికి? యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని తండ్రి అయిన దేవునికి చెల్లించాడు. అంటే మన మీద రావాల్సిన శిక్ష అంతా కూడా దేవుడు తీసేయడానికి వెలగా ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా తండ్రి అయిన దేవునికి ఇచ్చి ఆయనతో అంటాడు, తండ్రి ఇదిగో నేను వారి అపరాధముల కొరకు ఈ వెలను చెల్లించాను, ఇప్పుడు నువ్వు వారిని ఇక పాపులుగా చూడవలసిన లేదు, నీతిమంతులుగా చూడని చెప్పి ఈ ప్రాయశ్చిత్తం తండ్రి దగ్గర పెట్టడం వలన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే నీతిమంతులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కోణములు వినాలి, దేవుని యొక్క అయిపోయారా ఆయన జస్ట్ లేకపోతే ఆయన యొక్క ఆలోచనలో లేకపోతే ఆయన యొక్క కోణములు ఆయన చూపులో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు నీతిమంతులుగా మనల్ని చేయడానికే ఆయన లేపబడ్డాడు. ఒకవేళ ఆయన లేవలేదు అనుకోండి, ఆయన ఇంకా మరణాన్ని గెలిచి లేవలేదు అనుకోండి, మనం ఎక్కడ ఉండేవారు? ఇంకా పాపంలోనే ఉండేవారు. అంటే ఇక మన పాపంలో లేము అని అంటే పాపం చేయలేదని కాదు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు కాబట్టి మనం నీతిమంతులమై. సో కనుక ఈ జస్టిస్ను బట్టి అతిశయించడానికి ఏమీ లేదు. ఇదేమి కొన్ని నీతి కాదు, ఏమంటే మన సొంత సంపాదించుకున్న నీతి కాదు, మనం వెయ్యి ప్రయాసపడి చేసిన నీతి కాదు. ఉచితంగా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఉచితంగా ఏమిటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయము 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితముగా నీతిమంతులు ఏమండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగా. అంటే ఇక్కడ అతిశయించడానికి ఏముంది? ఇంకా నేనేమైనా చెల్లిస్తే ఇంత చెల్లించాను కదా, నేనేమైనా పని చేస్తే పని వల్ల పొందుకున్నాను కదా అనే అవకాశం లేదు. ఉచితముగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు లేపబడ్డాడు కనుక అంతే. కనుక ఆయన పునరుత్థానం నాకు ఇచ్చిన ఫలం ఏంటనంటే దేవుని దృష్టిలో నన్ను నీతిమంతుడిగా చేసింది, నిన్ను నీతిమంతురాలుగా చేసింది. పిల్లరా ఏవండి, మనం ఇప్పుడు పాపులుగా పిలువబడిన మనం, దేవుడు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు ఎందుకు మన నీతిమంతులుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు? చదువుతున్నాను చూడండి, 3వ అధ్యాయం రోమపత్రిక 3వ అధ్యాయం ఆ యొక్క 25వ వచనం. పూర్వం చేయబడిన
పాపములను దేవుడు తన ఓరం వాళ్ళు ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచడం నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చివాడన యుండుటకు ఆయన అలాగ చేశాడు. దేవుడు ఏదైతే నీతిమంతుడో ఆయన విశ్వాసం ఉంచేవాడిని కూడా నీతిమంతులుగా చూడాలి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ టైటిల్, ఆ పేరు, ఆ ప్రతిష్టత ఆయనకు మాత్రమే కాదు, ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా అది ఇవ్వాలనేదే ఆయన ఆశ. దేవుడు పరిశుద్ధుడైతే తన విశ్వాసం ఉంచిన వారిని కూడా పరిశుద్ధులుగా చూడాలని, దేవుడు ప్రేమస్వరూపుడైతే తన బిడ్డలను కూడా ఆ ప్రేమలో ఉండాలని, దేవుడు ఏ గుణగణాలను లక్షణాలు కలిగి ఉంటాడో ఆ లక్షణాలతో తన పిల్లలను కూడా పిలవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లేకపోతే మన ముఖాలకు మనం నీతిమంతులుగా తీర్చబడడం ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఏంటి, మన స్వభావం తెలుసు, మన స్థితి తెలుసు, మనకు పరిస్థితి తెలుసు. పూర్వం చేయబడిన ప్రతి పాపానికి, ఇప్పుడుండే చేసే ప్రతి పాపానికి, భవిష్యత్తులో చేసే ప్రతి పాపానికి విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు చెల్లించాడు. ఆ విమోచన తండ్రి అయిన దేవునికి ఇచ్చాడు. ఆ వెల ద్వారా యేసుక్రీస్తు ఇప్పుడు మన నీతిమంతులుగా తీర్చాడు. కనుక ఆయన పునరుత్థానం వల్ల మన దొరికిన ఫలం ఏమండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డం. ఇక దేవుడు మనల్ని చూసే కోణం కొన్నిసార్లు ఏమండి, చాలాసార్లు అద్దం ముందు నిలబడి నువ్వు ఎన్నిసార్లు నువ్వు తిట్టుకుంటావో తెలుసా? నువ్వు ఎంత అసహించుకుంటావో. కొన్నిసార్లు మీ పిల్లలు మీరు చూసి చాలా అసహించుకుంటారు కదా. కొన్నిసార్లు నీ భర్తను చూసి ఏంటి ఎంత అసహించుకుంటావు, నీ భార్యను చూసి అసహించుకుంటావు కదా. కానీ ఒకవేళ పిల్లరా, దేవుడు అలా చూడట్లేదే నన్ను. దేవుడు అలా చూడట్లేదు. మనం చూస్తూ ఉన్నప్పుడు నీతిమంతులుగానే చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ఎంత వందనాలు చెల్లించాలండి. ఈ నీతి ఏవండి, ఈ యొక్క న్యాయము, ఈ ముక్తి, మోక్షం కొరకు ఎన్ని యాగాలు చేస్తున్నారో ప్రజలు, ఎవ్వరు పొందుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ఏవండి, యేసుక్రీస్తు మృతుల్లో తిరిగి లేవడం వలన మన నీతిమంతులుగా తీర్చాడనే సత్యాన్ని బట్టి మనం ఎప్పుడూ దేవునికి వందనాలు చెల్లించాలి. యేసుక్రీస్తు లేవకపోతే ఇప్పటికీ పాపంలోనే ఉండేవారం. కానీ యేసుక్రీస్తు లేచాడు కనుక నా పాపం పోయింది, దేవుని దృష్టిలో నీతిమంతుడిని అయ్యాను. హల్లెలూయా. యేసుక్రీస్తు లేచాడు కనుక మన పాపం పోయింది, మనల్ని దేవుడు నీతిమంతులుగా చూస్తున్నాడు. పిల్లలు, ఏ మత గ్రంథంలో కూడా ఏవండి ఎంత చక్కని ఏవండి యొక్క ఫలం ఎవరు పొందుకోరండి. వారిని అందరినీ పాపులుగానే చూస్తారు, అందరినీ పాపులుగానే చూస్తారు. దేవుడు మళ్ళీ అలా చూడట్లేదు. తాను నీతిమంతుడు, ఆయన విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు నీతిమంతులుగా చేయాలని చూసారా. దేవుడు ఎంత ఉదార స్వభావం గలవాడు. నాకు మాత్రమే ఏది ఉంది, నేను మాత్రమే అలాంటి వాడును, నా పిల్లలు కారు అని అనుకోడు ఆయన. సరే, ఎంత గొప్ప దేవుడు. రైట్. నెంబర్ 2, రెండోదిగా పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం వల్ల మన దొరికిన ఫలం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 9, 10 వచనాలు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన్ని జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ఆయన్ని జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గొప్ప రక్షణ మనకు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం ఆయన జీవించుట చేత, ఆయన జీవించుట చేత అంటే ఆయన తిరిగి లేవడం చేత మరింత నిశ్చయముగా ఏవండి మనము రక్షింపబడుచున్నాం. గొప్ప రక్షణ అనేది ఎలా వచ్చింది? ఈ రక్షణ కొరకే మనం ఏదో చేసిన కార్యాలు బట్టి కాదండి, లేదా ఏదో మనం జీవించిన దాన్ని బట్టి కాదండి మనం రక్షించబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు జీవిస్తున్నాడు కనుక ఆయన మరణించడం అనేది ఒక్కమారి చనిపోయాడు, ఆయన్ని జీవించడము యుగాలు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన జీవిస్తున్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను మృతుడినైతును కానీ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఆయన ఎందుకు జీవించవలసి వస్తుంది అనంటే గమనించాలి, మనల్ని రక్షించడానికే.
యేసుక్రీస్తు మన పాపముల కొరకు సబ్స్టిట్యూటర్గా అంటే మనకు బదులుగా ఆయన మరణించాడు. అయితే ఆయన మనల్ని రక్షించడానికి ఏమండి ఆయన మనకు రిప్రజెంటేటివ్గా లేకపోతే మనకు ప్రతినిధిగా ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు చదువుతున్నాడు పిల్లలు, ఆయన జీవించడం అనే విషయాన్ని బట్టే మనం రక్షించబడుతున్నాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఆ యొక్క 8, 9 వచనాలు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లోండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాం. యాలయనగా ఆయన చనిపోండి చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుండి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఏమిటి? యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఎన్నిమార్లు చనిపోయాడు? ఒక్కమారే చనిపోయాడు. మన పాపముల కొరకు యేసుక్రీస్తు ఎన్నిమార్లు చనిపోయాడు? ఒక్కమారే చనిపోయాడు. ఏమండి ఇక్కడ ఆయన చనిపోవడం జరుగుతుందా? నో, జరగదు. ఆయన చనిపోడు చూడగా పాప విషయం ఒక్కమారే చనిపోయాను అని చెప్పి అంటాడు. ఇకన ఏమండి ఆయన క్రీస్తు ఇకన చనిపోడు. క్రీస్తు ఇకన చనిపోడు అంటే అర్థం ఏంటంటే ఇంకెవరు క్రీస్తుని ఇంకా చంపలేరు. ఆయన అన్నాడు, నా అంతటా నేను నా ప్రాణం పెడుచున్నాను, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడం నాకు అధికారము ఉంది. మరి ఆయన చనిపోడు, ఒక్కసారి చనిపోయాడు. ఇక మరణము ఆయన మీద ఇంకా ప్రభుత్వం ఇంకా చేయలేదు. కానీ ఒక్క మారు చనిపోయాడు ఆయన మన పాపముల కొరకై. ఆయన జీవించడం అనేది యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాలు ఏమిటి బ్రతికాడు. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క జీవితం. 33.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు యవ్వన కాలంలో, యవ్వన ప్రాయములో, యుక్త వయస్సులో మన పాపముల కొరకు ఏమండి మన అపరాధముల కొరకు ఆయన చనిపోయాడు. చనిపోయాడు. ఒకవేళ ఏమండి ఆ వయస్సు నీది ఒక 30 సంవత్సరాలు అనుకోండి. నువ్వు చేసిన ప్రతి పాపమునకు నీకు 30 సంవత్సరాలు ప్రాయం నీకున్నప్పుడు యేసుక్రీస్తు నీకు బదులు నీకు మారు ఆయన నీ స్థానంలో ఉండి నీ పాపముల కొరకు చనిపోయాడు. నీకు మరొక 40-50 సంవత్సరాలు ఉంటుంది. ఇక నీవు మిగిలిన జీవించిన ఈ జీవితం అంతా నువ్వు రక్షించబడడానికి ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన జీవిస్తున్నాడు. అంటే ఆయన జీవించుడు చేతే మనము రక్షించబడ్డాం. ఆయన ఏమండి ఇక చనిపోడు, ఇక మరణము ఆయన మీద ప్రభుత్వం చేసే అవకాశం అనేది లేదు. తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు మనకు రిప్రజెంటేటివ్గా, మనకు ప్రతినిధిగా వింటున్నారండి. దేవుని కుడిపార్శ్వములో ఆయన ఉంటూ ఏమండి తండ్రి అయిన దేవునికి ఎప్పుడూ ఒకపడుతున్నాడు కనుక మనల్ని ఆయన సంపూర్ణంగా రక్షిస్తున్నాడు. దేవుని వాక్యంలో నేను మీకు చూపిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము పిల్లరా ఏమండి ఒక చక్కని మాట నేను మీకు గుర్తు చేస్తాను. 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక్కసారే ఈ లోకానికి వచ్చాడు. ఏమండి ఒక్కసారే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు ఏమండి ఇంకా చూడండి మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమబడిన ఆ తరువాత తీర్పు జరిగింది. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా, ఒక్కసారి అర్పింపబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. రెండవసారి ప్రత్యక్షమవుతాడంటే ఆయన ఏమై ఉండాలి? ఆయన జీవిస్తూ ఉండాలి. ఆయన జీవించకపోతే ఆయన ఏమంటే ప్రత్యక్షం అవడానికి అవకాశం అనేది లేదు. కనుక రెండోసారి ఆయన ఈ భూమి మీదుగా మనకి ఎందుకోసం ప్రత్యక్షం అవుతాడంటే నేను సంపూర్ణంగా రక్షించడానికి. నా ప్రియ దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు జీవించడం చేత అంటే ఎలా ఆయన మరణాన్ని గెలిచి లేవడం చేత మనందరము రక్షించబడ్డాం. చూసారండి. ఒకవేళ ఇప్పుడు నా వయసు ఏమండి 15 సంవత్సరాలు, ఆ కాలంలో ఆ ప్రాయంలో నేను యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాను. ఆ వయసులో పిల్లరా ఏమండి నా పాపముల కొరకు ప్రభువు మరణించాడని, నా కొరకు ఆయన రక్తం చిందించాడని నేను సత్యాన్ని నమ్మాను. ఏమండి 15 సంవత్సరాలు ఆ ప్రాయంలో నేను ప్రభువుని నమ్ముకున్నాను కదండి. నమ్ముకున్న తర్వాత అప్పటి నుండి ఇప్పటికీ ఇక చాలా సంవత్సరాలు నేను జీవిస్తున్నాను.
ఇప్పుడు నాకు 15 ఏట యేసుక్రీస్తు నా కొరకు ఒక్కసారే చనిపోయాడు. కానీ ఆయన మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత అప్పటి నుండి నేను ఇంకా భూమి మీద ఎంత కాలం జీవిస్తానో జీవించిన కాలం అంతా కూడా నన్ను రక్షించడానికి ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. మీరు చూడండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్న చక్కని యొక్క తలంపును 6వ అధ్యాయం పిల్లరా 19 ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఒక మనుషుడు ఆదాము అనే ఒక మనుషుడు ఉన్నాడు. తన భార్య అవ్వ ఉంది. దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఈ తోటలోని అన్ని వృక్ష ఫలాలు తిని నిరభ్యంతరంగా బ్రతుకు జీవించు అని దేవుడు ఆదాముకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో అన్నీ తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివిన వృక్ష ఫలాలు నీవు తినకూడదు. ఇది తినకుండా బ్రతుకు అన్నాడు, అది తినకుండా బ్రతుకు అన్నాడు. ఏది అన్నీ తినొచ్చు కానీ మంచి చెడ్డలు తెలివిన వృక్ష ఫలాలు నీవు తినకూడదని ఒక్క ఆజ్ఞ పాటించి బ్రతుకు అన్నాడు. ఒక్క ఆజ్ఞ ఆ ఒక్క ఆజ్ఞ పాటించాడా? ఒక్క ఆజ్ఞను ఆయన దాని కొరకు బ్రతికాడా? లేదు. తన భార్య అవ్వ తీసుకొని తిన్నది తన భర్త కూడా ఇచ్చింది. అంటే ఏమైంది? ఒక్కని అవిధేయత వలన ఈవేళ ఎంత ఇరుకుగా ఉన్నా ఇక్కడ పడి ఉండవలసి వచ్చింది. మనం ఆ రోజు ఏదైనా తోటలో ఆదామావులు ఒక్క ఆజ్ఞను పాటించి బ్రతికితే మనం ఎలా పస్తుండవలసిన పని లేదు. మనందరికి ఎందుకు పాపం సంక్రమించింది? మనందరికి ఎందుకు చనిపోయిన తర్వాత నిత్య నరకానికి మనం వెళ్ళవలసి వస్తుంది? ఇది ఎవరి వలన? ఒక్కని అవిధేయత వలన. ఆదాము అవ్వలు ఒక్క ఆజ్ఞ కొరకు బ్రతకలేకపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మీకు తెలుసా 613 కమాండ్మెంట్స్ 613 ఆజ్ఞలు పాటించి జీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం. 613 ఆజ్ఞలు. ఒక్క ఆజ్ఞను ఆదాము అవ్వలు పిల్లరా పాటించలేక తప్పిపోయారు. వారిలో వచ్చిన మనందరము కూడా మనం పాపం చేసి శిక్ష తెచ్చుకున్నాం. కానీ యేసుక్రీస్తు 613 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం అంతటిని పాటించి జీవించాడు. ధర్మశాస్త్రం అంతటికి విధేయత చూపించాడు. ఒక మాట చెప్పాలంటే మనము జీవించవలసింది బదులు, మనం విధేయత చూపవలసింది బదులు మనం తప్పిపోతే యేసుక్రీస్తు నీకు బదులు నాకు బదులు జీవిస్తూ ఆయన జీవించడం చేత, అంటే మనకు బదులు ఆయన జీవించడం చేత మనం రక్షించబడుతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు పిల్లలు గమనించాలి. అంటే నీకు బదులు నాకు బదులు ఆయన జీవిస్తున్నాడు. ఒక్కని విధేయత వలన, యేసుక్రీస్తు యొక్క ఒక్కని ఒబీడియన్స్ వలన 613 ఆజ్ఞలు. ఈ భూమి మీద పిల్లరా ఈ 613 ఆజ్ఞలు పాటించిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. అంటే నాకు సబ్స్టిట్యూట్గా ఆయన మరణించడానికి, నాకు బదులుగా మరణించడానికి ఇష్టపడ్డాడు. నేను మిగిలిన జీవించిన కాలం అంతా నేను రక్షించబడడానికి, నా మీద రేపు దేవుని ఉగ్రత రాకుండా నా ఉగ్రతలోని తప్పించడానికి ఇప్పుడు నాకు ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు తండ్రి దగ్గర జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అక్కడ జీవించడం వల్ల ఇక్కడ మనం బ్రతికిపోయాం మనం. హల్లెలూయా. లేకపోతే ఒకసారి ఆలోచించాను. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఈ పిల్లల మీద కోపం వచ్చేస్తుంటుంది. వచ్చి అంటాము, సురే మీ అమ్ముండిపోయిందిరా, లేకపోతే నేను మాత్రము, లేకపోతే మీ నాన్న ముఖం చూసిరా నేను వదిలేస్తున్నాను అంటాను. ఈ పెద్దోళ్ళ ముఖం చూసి చిన్నోళ్ళ మీద కోపం మనము అణుచుకోవాల్సి వస్తుంది. అవును, దేవుడు ఎందుకు శాంతిస్తున్నాడు మన మీద? మనం పాపం చేయడం వల్ల, లేకపోతే మనం తప్పిపోవడం వల్ల, మనం కొన్నిసార్లు చేసిన పొరపాట్ల వల్ల దేవుడు మన మీద ఏం కురిపించాలి? ఉగ్రతను కురిపించాలి. కానీ దేవుడు పిల్లలు ఎందుకు శాంతిస్తున్నాడు అనంటే ఆ తండ్రి అయిన దేవుని దగ్గర ఒక ఆయన మనకు స్థానంలో జీవిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. యేసుక్రీస్తు జీవించుడి చేత మనం రక్షించబడ్డాం. ఒకవేళ ఆయన అక్కడ జీవించకపోతే మనం చచ్చి ఉండేవారం. అందుకే యేసుక్రీస్తు జీవించడం చేత, ఆయన మరణాన్ని గెలిచి లేవడం చేత చదువుతున్నాను. చూడండి పిల్లరా, దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడల నీతిమంతుడు యేసుక్రీస్తు అని ఉత్తరవాదు తండ్రి యొద్ద. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల యేసుక్రీస్తును చూడండి, ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడు యేసుక్రీస్తు అని ఉత్తరవాది, మన రిప్రజెంటేటివ్, మనకు ప్రతినిధి తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరం. దేవుడి రోజున నిన్ను నన్ను కరుణిస్తున్నాడు అనంటే
ఈ కరుణాపీఠం అనే ఒక పీఠం ఉంటుందండి. ఒక బాక్స్ మందస్సు అని ఒక పెట్టు ఉంటుంది ఇలాగా ఏమండి. ఆ పెట్టెలో కిందనేమో పిల్లరా ఏమండి 2 శాసనాలుగా పలకలు ఉంటాయి. అందులోనేమో సిగిరించిన ఆహారం కర్ర ఉంటుంది. దాని పక్కనే ఏమండి యొక్క మన్నాగాల పాత్ర ఉంటుంది. మన్నాగాల పాత్ర ఏమండి సిగిరించిన ఆహారం కర్ర 2 శాసనములు గల పలకలు ఉంటాయి. అవి దేనికి సూచన? మన్నా ఏంటి ఎప్పుడు వచ్చింది? ఈ అరణ్యంలో దేవుడు మనల్ని చంపడానికి తీసుకొచ్చాడు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కొండల దగ్గర కూర్చొని కడుపు నిండా తిన్నాము, మాకు ఈ అరణ్యంలో ఆహారం ఇవ్వగలడా అని ఆ రోజున ప్రజలు దేవుని మీద సనగడం వలన సణుగులకు సూచనగా ఏమిటి 40 సంవత్సరాల దేవుడి వరకు మన్నాను ఇచ్చాడు. ఏమిటి సిగరించిన ఆహారం కర్ర దేనికనంటే వినాలి, చాలా జాగ్రత్త ఉన్నారు. ఓహో మీరేనా యాజకులు, ఏంటి మీరేనా సేవ చేయాలి, మేము సేవ చేయడం పనికిరామా, ఇక్కడ ఉన్న మేమందరం సేవ చేయొచ్చు అని చెప్పి ఒక తరగతి లేకపోతే ఒక తరం వారు లేకపోతే ఒక వేరే ఏమండి వారు కొంతమంది లేచారు, మధ్యలో లేచారు. మీ చేతే దేవుడు ఏమండి పలికిస్తాడా? మీ చేతే దేవుడు మాట్లాడతాడా? మీ చేతే దేవుడు యాజకత్వం కోరుతున్నాడా? మేమందరం యాజకులమే అని చెప్పి సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు వారు, ఇదిగో మీరు ఎన్ని గోత్రాల వారు ఉన్నారో అన్ని గోత్రాలకు ఒక్కొక్క కర్ర ఒకటి అక్కడ తీసుకొని రండి అన్నాడు. 12 గోత్రాల వారు 12 కర్రలు పెట్టారు. ఆ చివరికేమో ఏ గోత్రం యొక్క కర్ర సేకరించిందంటే అహరోను గోత్రం యొక్క కర్రే సేకరించింది. మిగిలిన వాళ్ళందరూ నోరు మూసుకు, ఇదిగో దేవుడు కోరుకునే యాజకత్వం అహరోను యాజకత్వం. ఆ సణుగులకు చూసిన తిరుగుబాటుకు చూసినగా ఏమంటే ఆ యొక్క అహరోను స్వీకరించిన కర్ర అక్కడ ఉంది. మరి 2 శాసన పలకలు దేంటి ఎందుకు అంటే వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని తప్పిపోయారు కనుక గుర్తు చేయడానికి. ఆ పెట్టి లోపల వినాలి, ఆ బాక్స్లో పిల్లరా ప్రజల యొక్క పాపం, తిరుగుబాటు, అవిధేయత లేకపోతే వారి యొక్క సణుగులు, దాన్ని బట్టి దేవునికి ఎంత కోపం వస్తుందంటే ఇలాగ ఒక సీట్ ఉంటుంది చూడండి, లోపల ఇవి ఉంటే ఇలాగ ఒక సీట్ ఉంటుంది. దీన్ని మెర్సీ సీట్ అంటారు, దీన్ని కరుణాపీఠం అంటారు. ఈ కరుణ ఈ పీఠము మీద పిల్లరా ఇలాగా ఏమిటి ఈ షేపులో ఏమిటి ఒక 2 కెరూబులు ఉంటాయి. 2 కెరూబులు ఉంటాయి. ఈ 2 కెరూబులు ఒకదానికి ఎదురుగా చూస్తుంటాయి. దాని కళ్ళేమో ఈ కరుణాపీఠం వైపు చూస్తుంటాయి. ఈ కెరూబుల మధ్య దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. దేవుడు ఆకాశం నుండి కెరూబుల మధ్య ప్రత్యక్షం అవుతాడు. అంటే దేవుడు ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఈ కెరూబుల మధ్య ప్రత్యక్షం అవుతున్నప్పుడు కెరూబులు దాని కళ్ళు కరుణాపీఠం వైపు చూస్తున్నాయి. కరుణాపీఠం వైపు చూస్తూ ఉంటే దేవుడు ఈ పీఠమును బట్టి దేవుడు శాంతిస్తున్నాడు. ఈ మెర్సీ సీట్ ఎవరితో తెలుసా? యేసుక్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం అది. హల్లెలూయా. దేవుడు ఏమండి యేసుక్రీస్తును చూసి ఆ కింద ఉన్న వాళ్ళు బతికిపోయారండి. దేవుని డైరెక్ట్గా దేవుని ఉగ్రత, డైరెక్ట్గా దేవుని కోపం కింద ఉన్న ప్రజల మీదకి ఎందుకు రావట్లేదంటే అడ్డుగా యేసుక్రీస్తు నిలబడిపోయాడు. యేసుక్రీస్తు అడ్డుగా ఆయన ఉండిపోయాడు కనుక ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. లేకపోతే మనకు రక్షణ ఏంటి చెప్పండి? దేన్ని బట్టి? ఆయన జీవించడం చేత. హల్లెలూయా. నేనున్నానని తండ్రి దగ్గర యేసుక్రీస్తు చెప్పడం చేత, తండ్రి నేనున్నాను, వారికి బదులు నేనున్నాను, వారి జీవించవలసిన జీవితాన్ని నేను జీవిస్తాను. తెలుసా మనం పిల్లరా కాళ్ళతో చేసే ప్రతి పాపానికి మన కాళ్ళు తప్పుత్రోవకి వెళ్ళిపోతే యేసుక్రీస్తు కాళ్ళు తిన్నని మార్గంలో అంటే మనకు బదులు ఆయన కాళ్ళు నడుస్తాయి. మనం చేయాల్సిన పనిని ఆయన చేతులు చేస్తున్నాయి. మనం చూపించే విధేయతను యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. ఒక్కని విధేయత వలన, యేసుక్రీస్తు విధేయత వలన మనందరము రక్షించబడ్డాము. హల్లెలూయా. కనుక నీకు సంపూర్ణ రక్షణ యేసుక్రీస్తు జీవించాడు చేత. ఎంతకాలం జీవిస్తాడు? ఎవరైనా చంపగలరు ఇంకా ఆయన్ను? నో, ఎవరు చంపలేరు. ఒక్క మారు చనిపోయాడు, యుగాలు జీవిస్తాడు. రెండోసారి ఎందుకు ప్రత్యక్షం అవుతాడు తెలుసా? నేను సంపూర్ణంగా రక్షించడానికి. రైట్. 3వ విషయం పిల్లలు ఆయన పునరుత్థానం వల్ల దొరికే ఫలం ఏంటి అని అంటే చదువుతున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను. 3-4 వచనాలు దేవుని వాక్యంలో, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసుక్రీస్తుకి లేవడం వలన ఆయన మనకు నూతన జీవాన్ని మనల్ని మరలా తిరిగి జన్మింప చేసెను. అంటే యేసుక్రీస్తు పునరుత్థానం మనకేమిచ్చిందంటే మనకు నూతన జీవం ఇచ్చింది. నూతనం మనల్ని మరలా జన్మింపజేశాడు. ఏమండి పిల్లలు ఎక్కడన్నా మనందరము రెండోసారి జన్మించిన వారం. సాధారణంగా లోకంలో సామెత ఉంటుంది, ద్విజుడు ఎవరు అనుకుంటారు?
పెద్దలు తెలిస్తే వెనకతలు. ద్విజుడు ఎవరు అనుకుంటున్నారు? పొరపాటున ఇక్కడ బ్రాహ్మణ్స్ ఎవరు ఉన్నారా? ఏమండి, ఉంటే తప్పు లేదు. ఈ భూమి మీద రెండో జన్మ కలిగిన వారు మేమే అని వారు అనుకుంటారు. ఈ భూమి మీద రెండో జన్మ కలిగిన వారు ద్విజులము మేమే అనుకుంటారు. కానీ ఒక విషయం తెలుసా? రెండో జన్మ కలిగిన వారు ఎవరంటే మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనల్ని మరలా తిరిగి జన్మింప చేశాడు. మనల్ని ఎందుకు రెండోసారి జన్మ మనకిచ్చాడు అని అంటే ఆయన పునరుత్థానం వలన. ఏమండి పిల్లరా, మనం తల్లి గర్భములోని భూమి మీదకి వచ్చాం. అది మొదటి జన్మ. మనం రెండో జన్మ అనేది నూతన జీవం అనేది, ఆ యొక్క పిల్లల జీవం అనేది మనకి ఎలా ప్రసాదించబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవడం వల్ల. కనుక రెండో జన్మ కలిగిన వారు మనం ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుక్రీస్తు చదువుతున్న దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పిల్లరా చక్కని మాట నేను మీకు గుర్తు చేస్తాను. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడును అలాగే మనము నూతన జీవం పొందిన వారమే. ఏమండి, బోర్న్ అగైన్ అంటే రెండో జన్మ, నూతన జీవం మనం పొందుకోవడానికి యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఆయన లేవకపోతే మనం మొదటి జన్మలోనే ఉండేవారు. దేవుడు అనుగ్రహించిన గొప్ప స్వాస్థ్యానికి వినండి, ఈ లోకములో ఏదైనా మనం పొందుకోవడానికి మనకి జన్మ ఎలాగ అవసరమో దేవుడు అనుగ్రహించిన ఆ వాడబారని ఏవండి ఆ నిర్మలమైన ఆ శ్రేష్టమైన ఆ స్వాస్థ్యాన్ని మనల్ని హక్కుదారులుగా చేయడానికి కొన్నిసార్లు కొంతమంది ఇలా బాధపడతారు. మాకైతే చాలా ఆస్తుంది. ఏమండి, అబ్రహాముకు లాగా. అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? ఒకనొక సమయంలో నేను దేవుడు నన్ను అన్ని విషయాలు ఆస్వాదించాడు, కానీ నా ఆస్తి అంతటికి వారసుడు ఎవరంటే నా ఇంటి దగ్గర పనిచేసి ఎలియాజరే వారసుడు అవుతాడు, నా దాసుడే వారసుడు. అంటే అంత గొప్ప ఆస్తికి వారసుడు తన కడుపున కుమారుడు పుట్టకపోతే ఏమండి ఎవరికి వస్తుంది అంటే తన ఇంట్లో పనిచేసిన పనివాడైనా ఎలియాజర్కే, లేకపోతే ఆగర్ ద్వారా పుట్టే ఇస్మాయిల్కు, లేకపోతే మరొకరికి. ఇప్పుడు సరే అనిపిస్తుంది, ఎందుకు ఎంత ఉంది, దీని అంతటిని అనుభవించడానికి నా కడుపున ఉంటే ఎవరైనా చూసారు. ఈ లోకములో ఏదైనా ఒక సంపదను ఒక స్వాస్థ్యాన్ని, ఒక ధనాన్ని, వాటిని హక్కుదారులుగా పొందుకోవడానికి జన్మ ఎంత అవసరమో పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించిన ఆ వాడబారని, ఆ నిర్మలమైన ఆ స్వాస్థ్యమును, ఆ సంపదను పిల్లరా నీకు దేవుడు ప్రసాదించడానికే దేవుడు నీకు నూతన జన్మను అనుగ్రహించాడు. హల్లెలూయా. నూతన జన్మ నీకు ప్రసాదించింది అదేదో నువ్వు చేసిన పుణ్యకార్యాలు కాదు. దేవుని వాక్యంలో రండి చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. రండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా. కనుక మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదండి, తన కనికరం చొప్పున ఆ పునర్జన్మ, ఆ నూతన జీవం అనేది మనకివ్వడానికి యేసుక్రీస్తు తిరిగి లేచాడు. నా ప్రియ దేని బిడ్డలారా, మనమే ద్విజులం, మనమే గొప్ప రెండో జన్మ కలిగిన వారు. కనుక ఒక రోజున పరలోక రాజ్యం అంతటికి, ఆ స్వాస్థ్యం అంతటికి హక్కుదారులు ఎవరు అనంటే మనమే. ఇది మనకి దేవుడు ఎలా అనుగ్రహించాడు? యేసుక్రీస్తు మృతుల్లో తిరిగి లేవడం వల్ల. రైట్, ఫైనల్గా ఆఖరి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తానండి పిల్లలు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం అది మనకి ఏం తీసుకొచ్చి పెట్టింది అని అంటే చదువుతున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పట్టబడిరి. స్త్రీలు యేసుక్రీస్తు పిల్లలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయిన వారిని బ్రతికించాడు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాల్లో ఎంతమంది చనిపోయిన బ్రతికించాడు అని అంటే ఒక విధవరాల కుమారుడును ఆయన బ్రతికించాడు. అవునా? మార్తా మరియల యొక్క సహోదరును బ్రతికించాడు.
ఇలాగ కొంతమంది స్త్రీలు వారి యొక్క పిల్లలను ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికించాడు. మంచిదే. వాళ్ళు పునరుత్థానం వల్ల అంటే మరలా జీవం పొందుకోవడం వలన ఆ పిల్లలను ఆ తల్లిదండ్రులు పొందుకున్నారు. మరి కొంతమంది అయితే వారి పిల్లలకు కష్టాలు ఉన్నాయి, వారి పిల్లలకు శ్రమలు ఉన్నాయి, వారి పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయి. ఏమండి అయినా వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, ప్రభువా మా బిడ్డలు బ్రతికించు, మా బిడ్డలు బ్రతికించు అన్నారు. కానీ వాళ్ళు తిరిగి బ్రతక్క ఏమండి వారు ఏమేమి చెప్పండి ఏమేంటంటే ఆ యాతన పొందబడి లేకపోతే అలాగే చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరినైతే ఆ లాజరును లేకపోతే యాయిరు కుమార్తెను లేకపోతే ఆయన పిల్లల విధవరాల కుమారుడు బ్రతికించాడో ఏమంటే వారి యొక్క తల్లిదండ్రులు గొప్పోళ్ళ, లేకపోతే వీరి పిల్లల కొరకు దేవుడిని అడిగి అడిగి పోగొట్టుకున్న ఈ తల్లిదండ్రులు గొప్పోళ్ళ? ఎవరు పునరుత్థానం గొప్పది మీకు తెలుసా? ఏమండి వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేసినా వారి పిల్లలు వారు సంపాదించుకోలేకపోయారు. కానీ వాళ్ళు ఎందుకు విడిచిపెట్టారు అని అంటే వాళ్ళకంటే మా పిల్లలకు శ్రేష్టమైన పునరుత్థానం ఉంది. హల్లెలూయా. మా పిల్లలకు శ్రేష్టమైన పునరుత్థానం అంటే లాజరు బ్రతికాడు, రెండోసారి బ్రతికాడు కానీ మరలా చనిపోయాడు. యాయిరు కుమార్తె రెండోసారి బ్రతికింది, మరలా చనిపోయింది. విధవరాల కుమారుడు ఏమండి పిల్లరా బ్రతికాడు మరలా. కానీ రెండోసారి ఏదైతే పిల్లరా ఆ పునరుత్థానం తిరిగి లేస్తామో వారి శ్రేష్టమైన పునరుత్థానం, ఇక వారు మరి చావనేరరు, వారు చావరు. కనుక మరెన్నడూ చావులేని ఆ రిజరెక్షన్ ఏదైతే ఉందో అదే శ్రేష్టమైన పునరుత్థానం. కొన్నిసార్లు మీ జీవితాల్లో ఏదైనా దేవుణ్ణి అడిగి ఏంటి దాని కొరకు ఉపవాసం ఉండి చాలా సమయం కనిపెట్టి ఎంతో ఓర్చుకొని కొన్నిసార్లు పొందుకోలేకపోతే మిగిలిన వారికంటే మీరు దురదృష్టవంతులు అనుకోకండి. మిగిలిన వారు పొందుకున్నారు కదా, వాళ్ళే మాకంటే గొప్పోళ్ళు, వాళ్ళ భక్తి, వాళ్ళ నీతి, వాళ్ళది ఏదో ఇచ్చింది, మేమేమి పొందుకోలేకపోయాం, వాళ్ళకంటే మేము అభాగ్యులము, అయోగ్యులము, మేము దిక్కుమాలి వారు అనుకోకండి. దేని బిడ్డలారా, మీరు పొందుకోబోయే శ్రేష్టమైనది వాళ్ళకంటే చాలా గొప్పది. హల్లెలూయా. వాళ్ళకంటే గొప్పది అది. అందుకనే దేవుని వాక్యంలో ఏ పిల్లరా చదువుతున్నానండి, శ్రేష్టమైన పునరుత్థానంలో ఒక 2 రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 20:35 లూకాసు వార్త 20:30 ఆ యొక్క 5 చదువుతున్న, పరమను మృతులు పునరుత్థాన పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానంలో పాలువారేయండి దేవదూత సమానులను దేవుని కుమారుల ఎందురు కనుక వారికను చావ నేరరు. ఎప్పుడైతే ఏమిటి ఇదివరకే మన పితరులు ఎవరైతే చనిపోయారో లేకపోతే మనం ఎప్పుడైనా ఏదోనో రోజు చనిపోతే యేసుక్రీస్తు ఏమండి ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ఒక రోజున మరలా ఈ లోకాన్ని రాబోతున్నప్పుడు మనలందరినీ ఆయన తిరిగి లేపుతాడు. చూసారండి, ఆ రోజు లేచిన తరువాత ఏమండి మరెన్నడూ చావకుండా మనం ఏమవుతామంటే దేవదూతలతో సమానముగా దేవుని కుమారులతో సమానంగా మనం చేయబడతాం. హల్లెలూయా. దేవదూతల కంటే అన్ని విషయాలు మనం తక్కువండి. దేవుడు మనల్ని దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేశాడు. కానీ ఒక రోజున నీ పొజిషన్ ఎలాగవుతుందంటే నిన్ను పునరుత్థానుడై యేసుక్రీస్తు లేపడం చేత దేవదూతలు ఏ పొజిషన్లో ఉంటారో మనం అదే పొజిషన్లో ఉంటాం. దేవుని కుమారులు ఏ స్థితిలోనే ఉంటారో మనం ఆ స్థితిలోనే ఉంటాం. ఆ సమానమైన స్థితిని ఏమండి ఆ ఈక్వాలిటీను యేసుక్రీస్తు పునరుత్థానం మనకు చేసి పెట్టింది. యేసుక్రీస్తు పునరుత్థానం మనకు చేసి పెట్టింది. రండి ప్రకటన గ్రంథం 20 చదువుతున్నాను. రండి ప్రకటన గ్రంథం 20 పిల్లరా ఏమండి ఆ శాశ్వత పునరుత్థానం ఏది అని అంటే 20 ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులైన యుందురు, ఇట్టివారి మీద రెండవ మరణము అధికారము లేదు. రెండవ మరణము లేదు ఇంకా. అంటే పునరుత్థానం తర్వాత మనం పరిశుద్ధులము ధన్యులము అవుతాం. మన పరిశుద్ధులము ధన్యులం అవుతాం. అంటే ఆ పరిశుద్ధత ఆ ధన్యత అనేది అదే శ్రేష్టమైన పునరుత్థానం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన పునరుత్థానం మనకి ఎలా ఇది వస్తుంది అని అంటే యేసుక్రీస్తు మనల్ని తిరిగి లేపడం వలన. ఆఖరిగా ఏమిండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 చదువుతాను. రండి 21 సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. వినాలి, ఇప్పుడు మన దీన శరీరం ఇక్కడున్న మనందరి యొక్క శరీరం చెప్పండమ్మా ఏ పేరమ్మా అది? దీన శరీరం అంటే ఏంటి? కురసాను కాదు, నేను చాలా కురసగా ఉన్నాను, నాది చాలా చిన్న శరీరము,
ఏమండి నేను లావుగా ఉన్నాను, అది చాలా పెద్ద శరీరం, పొడుగుగా ఉన్నాను, అది కాదండి. నేను లేకపోతే కలర్ లేదు అని కాదండి. దేని శరీరం అంటే అనేకమైన వాటికి లోనైన శరీరం కదండి. అనేకమైన వాటికి లోనైన శరీరం. చాలాసార్లు నీ శరీరంలో ఉండే నొప్పి కోసం ఎంత ప్రార్థన చేస్తుంటావో, చాలా బాధపడతావు కదా. ఎంత బాధపడతావో ముమ్మారు పౌలుగలాగా చేస్తుంటావు. కానీ దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటారు. ఈ దేహంలో కదండి కొన్నిసార్లు ఈ మధ్య చూసారు, ఒక తల్లి తన 2 కొడుకులకు ఏమండి విషమిచ్చి ఆమె కూడా చనిపోవడం. అంటే వాళ్ళ ముగ్గురు సూసైడ్ చేసుకోవడం. అంటే కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏమండి వాళ్ళు మానసికంగా ఏమండి వాళ్ళు సరిగా లేరని. చాలా బాధ ఉంటుంది. కొన్నిసార్లు ఈ శరీరంలో ఉండేదైనా ఆ బాధ, ఆ కష్టమా, ఆ సమస్య ఉంటే ఎంత బాధ ఉంటుందో. కానీ పిల్లరా, మరి ఈ దేన శరీరము ఏం కాబోతుంది? ఆయన శరీరమునకు సమరూపము గల శరీరముగా, ఆయన శరీరం అయితే ఏదైతే పిల్లరా ఉందో ఆ శరీరానికి సమరూపము గల శరీరముగా ఎప్పుడు మార్చబడుతుంది? ఈ శరీరంలో ఉన్నంత వరకు కాదు, ఈ శరీరంలో ఉన్నంత వరకు కాదు. ఈ శరీరంలో ఏమిటి ఉన్నంత వరకు ఆకలిస్తుంది, ఈ శరీరంలో ఉన్నంత వరకు నొప్పు, బాధ, కష్టము, సమస్యలు అన్నీ ఉంటాయి. ఏమిటి ప్రతిదానికి లోబడి ఉంటుంది, ప్రతిదానికి బానిసే ఉంటుంది శరీరం. కానీ వీటన్నిటిని ఎప్పుడు చేయిస్తావు? వీటన్నిటిని ఎప్పుడు చేయిస్తావు? మీరు చూడండి ఎంత దీన శరీరం. అందుకే ఆయన పేరు లాజరు అన్నారు. ఆ లాజరు ఏమండి పిల్లలు ఎక్కడ కూర్చున్నాడంటే ఆ అబ్రహాం యొక్క ఆ ధనవంతుని ఇంటి వాగడ కూర్చొని అతను పెట్టే కింద పడుతున్న రొట్టు మొక్కలు తింటూ ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. ఎంత దీన శరీరంతో ఉన్నాడు. ఒకరోజు ఆయన చనిపోయాడు కదండి. ఇప్పుడు ఆయన్ను ఏ సమరూపము గల శరీరముగా అబ్రహాముకి ఏ శరీరం ఏ స్థితి ఉందో ఆ స్థితిలోకి దేవుడు ఆయన మార్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము వీటన్నిటినీ జయించిన ఒక దినం ఒక రోజున రాబోతుంది. మన దీన శరీరం క్రీస్తు యొక్క శరీరమునకు సమరూపము గల శరీరముగా మార్చబడు. ఆ రోజున మనం దంజులం అవుతాం, ఆ రోజున మన పరిశుద్ధులం అవుతాం, ఆ రోజున మనం దేవుని దూతలు సమానం చేయబడతాం, ఆ రోజున దేవుని కుమారులతో ఉంటాం. అది గొప్ప శ్రేష్టమైన పునరుత్థానం. మరి ఆ పునరుత్థానము ఎవరి ద్వారా వస్తుందని అంటే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు కనుక మనం ఆ గొప్ప పునరుత్థానానికి మనం పాలువారు కాబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం, దాని యొక్క బలము, దాని ప్రభావము ఏమండి ఈ 4 బ్లెస్సింగ్స్ను, ఇలా ఈ 4 బెనిఫిట్స్ను మన జీవితంలో ఆయన తెచ్చిపెట్టాడు. మనల్ని ఆయన జస్టిఫై చేశాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన యేసుక్రీస్తు మనల్ని పిల్లలు ఏమండి ఆయన మనల్ని ఏమంటే రక్షణ కలిగిన వారిగా ఏమండి ఆయన గొప్ప గ్రేట్ సాల్వేషన్ ఆయన పునరుత్థానం మనకు ఇచ్చింది. మూడోదిగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అనేది పిల్లరా ఏమంటే మనకు నూతన జీవం, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యం పొందుకోవడానికి ఒక నూతన జీవాన్ని, న్యూ లైఫ్ను ప్రసాదించి పెట్టాడు. ఆఖరిగా ఒక శ్రేష్టమైన పునరుత్థానంలోనికే క్రీస్తు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. కనుక ఇంత శ్రేష్టమైన ఈ పునరుత్థానం, ఈ గొప్ప పునరుత్థానం, దీని బలముని వెరుగుదువా? దానికి ఎంత బలం ఉంది? యేసుక్రీస్తుని లేపుడులో తండ్రి అయిన దేవుని పాత్ర ఉంది, పరిశుద్ధాత్మని పాత్ర ఉంది, యేసుక్రీస్తు పాత్ర. అందుకే అంత బలమైనది, అందుకే అంత ప్రభావంతో కూడినది. కనుక ఈ రోజున మనందరినీ నీతిమంతులుగా చేయగలిగింది ఆయన పునరుత్థానమే కదా. మనందరినీ ఏమండి పిల్లరా రక్షణ ఇవ్వగలిగింది యేసుక్రీస్తు జీవించడం చేతే కదా. ఆ వాడవారిని ఆ నిర్మలమైన ఆ శ్రేష్టమైన స్వాస్థ్యానికి హక్కుదారులుగా దాన్ని పొందుకోవడానికి మనకు నూతన జీవం ప్రసాదించేది ఆయన పునరుత్థానమే కదా. ఏమండి ఒక రోజున శ్రేష్టమైన పునరుత్థానంలో కూడా మనం తీసుకెళ్ళేది ఆయన పునరుత్థానమే కదా. కనుక క్రైస్తవుని యొక్క ఏమండి ఏకైక నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమే. ఆయన యొక్క పునరుత్థానం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము ఒక రోజున ఆయనకి లాంటి సమరూపము గల శరీరముగా మన శరీరము మార్చబడతాయి. ఇకను ఏమంటే అక్కడ అందరం యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మనం ఆయన్ని పోలిన వారంగా మనం ఉంటాం. ఆ రోజున చూడండి ఒక మంచి మాట ఏమిటి అపోస్తుడని యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను ప్రత్యక్షమైనప్పుడు
యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతము కనుక ఆయనను పోలియుందుమని ఎరిగిదము. హల్లెలూయా. ఆయనను పోలియుందుమని, ఆయనతో పోలికలోకి, ఆయన పోలికలోకి, ఆయన సమానత్వంలోకి, ఆయన యొక్క రూపములోకి మనందరము కూడా ఏమండి ఎప్పుడు చెప్పండి, ఎప్పుడమ్మా? ఈ దీన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ దీన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలి. ఏమండి, యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఏ శరీరంతో లేచాడు ఆయన? యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఏ శరీరంతో లేచాడు ఆయన? మీకు తెలుసా? కొంతమంది ఆదివారం ఉదయాన్న ఆయన సమాధి చేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు బ్రేకింగ్ న్యూస్, మిస్సింగ్ బాడీ, కనబడని శరీరం. యేసుక్రీస్తు శరీరం ఏమైందమ్మా? కనబడలేదు. మిస్సింగ్ బాడీ కనబడలేదు. ఏమైంది? ఆయన శరీరం ఏమైంది? ఆయన ప్రేమించిన స్త్రీ ఉంది అక్కడ. ఏమండి, ఆమెమో ఆయన ఎక్కడ వెతికేస్తుంది. ఎవరో కనబడితే నువ్వు ఆయన తీసుకెళ్ళిపోయావా చెప్పు, ఆయన నాకు ఇచ్చేసే, నేను ఆయన మోసుకెళ్ళిపోతాను. మిస్సింగ్ బాడీ. ఆయన శరీరం ఏమైంది? అవునా? ఆయనకి చుట్టిన వస్త్రాలు అలాగే ఉన్నాయి, కానీ ఆయన శరీరం మాత్రము కనబడలేదు. ఏమైపోయింది? ఏమైంది చెప్పండి? మహిమ శరీరం అంటే కన్యకైన మరియ గర్భం ద్వారా వచ్చిన శరీరం వదిలేశాడని అర్థమా? కన్యకైన మరియ గర్భంలో ఏదైతే శరీరాన్ని సంతరించుకున్నాడో, ఆయన ఏదైతే శరీరంతో రక్తమాంసాలతో వచ్చాడో ఆ శరీరాన్ని వదిలేశాడనా? మాట్లాడరామండి. వదిలేశాడా? ఆయన్ను తోమ అంటాడు, నేను ఆయన చేతుల్లో ఆ గాయాలను వేలు పెడితేనే కానీ నమ్మనేనం. ఆయన గాయాల్లో నేను వేలు పెట్టాలి, ఆయన యొక్క ఆ పక్కలోనే నేను వేలు పెట్టాలి. యేసుప్రభు అన్నాడు, తోమేలరా, నీ సందేహాన్ని నివృత్తి చేసుకో, నీ చేతులు చాపి నా గాయాలు చూడన్నాడు. సేమ్ బాడీ. యేసుక్రీస్తు యొక్క శరీరం సేమ్ బాడీ, నో మిస్సింగ్ బాడీ. ఆయన శరీరం కనబడలేదు కాదు, సేమ్ బాడీ. వాళ్ళు యేసు ప్రభును సందేహించినప్పుడు ఒక మాట చెప్పారు. లోకాసు వార్త చదువుతున్న 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. చదువుతున్నాను చూడండి, 38 చదువుతారా? 38 వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు, మాంసము, ఇంకా ఏమో అన్నీ చూడండి అని చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పండి, ఏ శరీరంతో లేచాడు? అమ్మా, యేసు ఏ శరీరంతో లేచాడు? ఏ శరీరముతో అయితే ఆయన సిలువేయబడ్డాడో, ఏ శరీరముతో అయితే ఆయన పాతి పెట్టబడ్డాడో, అదే శరీరముతో తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును ఏ శరీరముతో ఆయనకు శిక్ష విధించారో, యేసుక్రీస్తును ఏ శరీరముతో సిలువ మీద దించి ఆయన సమాధి చేశారో, యేసుక్రీస్తును సమాధిలో చేశాక ఆ సమాధిలో నుండి యేసుక్రీస్తు అదే శరీరముతో తిరిగి లేచాడు. 40 దినాలు అందరికీ అగుపడ్డాడు. వారందరి మధ్యలో ఆయన పరలోకానికి ఆరోహణ అయిపోతుంటే వీళ్ళందరూ ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవదూతలు అంటారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆయన వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా కొనుపబడునో అదే రీతికి ఈ లోకాన్ని రాబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ శరీరముతో నేను ఆ పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించాడో, శ్రమ అనుభవించాడో, ఆ శరీరముతో ఆయన్ని సమాధి చేశారండి. ఆ సమాధి చేయబడిన ఆయన శరీరములో నుండి ఆయన సజీవుడే తిరిగి లేచాడండి. లేచిన తర్వాత 40 మంది ఆ 40 దినాలు అందరికి అగుపడుతూ వారి మధ్యలో నుండి ఆయన ఆరోహణుడవుతూ తండ్రి కుడిపార్శ్వమున అదే శరీరంతో ఉన్నాడు. ఒక్కసారి వన్స్ పిల్లరా, ఈ బికమ్ ప్లస్ ఈ శరీరంలోకి ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఎటర్నిటీ, నిత్యత్వం అదే శరీరంతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆయన శరీరం పిల్లరా అంటే అది మహిమగల శరీరము అంటే అర్థం ఏంటంటే, ఏ శరీరాన్ని, ఉదాహరణకి మహిమగల శరీరం అంటే ఇంకేం కాదండి. ఇప్పుడు ఎక్కడో చిన్న గ్రామంలో ఉంటాం కదండి. చిన్న గ్రామంలో ఉంటే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్
జేఈ మెయిన్స్లో నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎక్కడ అసలు ఇది మట్టిలో నువ్వు ఉండవలసిన వ్యక్తి. మట్టిలో మాణిక్యం అంటారు చూసారా, మట్టిలో మాణిక్యం ఏంటి? చిన్న కుగ్రామం, చిన్న పల్లెటూరులో చదువుకున్న నీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్తారు? నీ పేపర్లోకి వచ్చేస్తావు, వీడియోలోకి వచ్చేస్తావు, టీవీలోకి వచ్చేస్తావు, పెద్ద పెద్ద దగ్గరికి వెళ్ళిపోతావు, పెద్ద పెద్ద కాలేజీలోకి వెళ్ళిపోతావు. మరి అప్పుడే నువ్వే మారిపోయావా? నో. అప్పుడు అదే శరీరంతో ఉంటావు. ఏ శరీరంతో ఎగ్జామ్ రాస్తావో ఆ శరీరంతోనే అక్కడ. అంటే ఇదివరకు ఒక చిన్న పల్లెటూరును బట్టి నువ్వు తిరస్కరించబడవచ్చు, కానీ నీకు వచ్చిన పొజిషన్ బట్టి నువ్వు ఆనర్ చేయబడ్డావు. యేసుక్రీస్తు ఏ శరీరము అవమానాలు, నిందలు ఏంటి తిరస్కరణ గురైందో ఇప్పుడు ఆ శరీరం ఇప్పుడు గ్లోరిఫై చేయబడుతుంది. అదే మహిమగల శరీరం. ఈ రోజున మన దేన శరీరం అవమానాలకు అన్నిటికీ గురైన ఈ శరీరాన్ని ఒక రోజున దేవుడు ఆనర్ చేయబోతున్నాడు. ఆయన మహిమగల శరీరానికి సమరూపం గల శరీరంగా చేయబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పునరుత్థానం ద్వారా దొరికే గొప్ప బలం. కానీ పౌలుకలాగా ఆయన పునరుత్థాన బలమని వెరుగుదువా? పౌలుకలాగా అనండి, ఏ విధము చేతనైనను ఆయన పునరుత్థాన బలము నేను ఎరగాలి. యేసుక్రీస్తు నీ కొరకు జన్మించాడు, ఆయన పుట్టు గురించి బోల్డ్ విషయాలకు తెలిసి ఉండొచ్చు. కానీ పౌలు అన్నాడు, ఆయన ఏ విధం చేతనైనా ఆయన జన్మం నేను ఎరగాలని అనలేదు. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, ఆయన ఎన్నో రకరకాలుగా చనిపోయాడని చెప్పేసి నువ్వు వివరించవచ్చు. కానీ యేసుక్రీస్తు మరణం ఏ విధం చేతను తెలుసుకోవాలనలేదు. కానీ ఏమన్నాడు చెప్పండి? ఆయన పునరుత్థాన బలమును ఎరిగే నిమిత్తం, ఆయన జన్మ కంటే, ఆయన మరణాన్ని కంటే ఆయన పునరుత్థాన బలము నేను ఎరగాలని సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని. యేసుక్రీస్తు యొక్క జన్మ నీకు తెలిసి ఉండొచ్చు, యేసుక్రీస్తు మరణం గురించి తెలిసి ఉండొచ్చు, కానీ పునరుత్థానం గురించి తెలియకపోతే ఇంకో పౌలుకులాగా, ప్రభువా ఆయన పునరుత్థాన బలం నేను ఎరగాలని నేను ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయి. ఏంటి ఆయన పునరుత్థాన బలం? వీఆర్ జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ సేవ్డ్ పీపుల్, రక్షించబడ్డాం. ఏవండి పిల్లలు, ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఆయన మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు. రేపటి దినం ఈ శరీరం ఆయన సమరూపగల శరీరంగా మార్చబడుతుంది. ఇది ఆయన పునరుత్థానం యొక్క బలం. అది నువ్వు సొంతం చేసుకొని ప్రభుని స్తుతించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాలు మనం పరిశీలించుకుందాం. ఆయన పుట్టుకను గూర్చిన విషయం నీకు తెలిసి ఉండొచ్చు, ఆయన జన్మ యొక్క విశిష్టతని ఎరుగుండొచ్చు, ఆయన మరణాన్ని గూర్చిన, ఆయన శ్రమలు గూర్చిన విశిష్టతని ఎరుగుండొచ్చు. కానీ ఆయన పునరుత్థాన బలమును ఎరుగుదువా? ఆయన పునరుత్థాన బలమును ఎరుగుదువా? ఎరగకపోతే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నాకు తెలుసు, ఆయన నా కొరకు మరణించాడని తెలుసు, కానీ ఆయన నా కొరకు పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థాన బలంలో ఎంత విశిష్టత ఉందని నాకు తెలియదు ప్రభువా. పౌలుకి లాగా ఆయన పునరుత్థాన బలమును ఎరిగి నిమిత్తము నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? ప్రభా, మా మనోన్నత వెలిగించండి ప్రభా, మా అజ్ఞానాన్ని తొలగించండి ప్రభా. అభాగ్యులైన మమ్మలను, భయంకరమైన పాపులైన మమ్మల్ని నీతిమంతులుగా చేయగలిగేది ఆయన పునరుత్థానమే కదయ్యా. మమ్మల్ని సంపూర్ణంగా రక్షించేది ఆయన పునరుత్థానం వల్లే కదా నాయన. మమ్మల్ని పరలోక రాజ్యాన్ని హక్కుదారులుగా ఆయన చేయడానికి నూతన జన్మిచ్చేది కూడా ఆయన పునరుత్థానమే కదా నాయన. మా దీన శరీరాలను ఆయనకి లాంటి సమరూపం గల శరీరంగా ఆ శ్రేష్టమైన పునరుత్థానంలోకి తీసుకెళ్లేది, పరిశుద్ధులను, ధన్యులను, దేవుని దూతలను, దేవుని కుమారులు పోలిన చేసేది ఆయన పునరుత్థానమే కదా నాయన. ఆ గొప్ప భాగ్యం మాకు ఇచ్చామని నమ్మి ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభు, మీకు వందనాలు. మాతో ప్రతి మాట మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ పునరుత్థాన శక్తిని, బలాన్ని తెలుసుకొని మరింత జ్ఞానము కలిగి విశ్వాసాలు స్థిరపడి బతడానికి సహాయం చేయండి. మా కొరకు శ్రేష్టమైన పునరుత్థానం ఉంది. మాకు ఈ దీన శరీరంలో భూమి మీద కొన్నిసార్లు అడిగిన పొందుకోలేకపోయినా కానీ నాయన, కానీ ఒకరోజు శ్రేష్టమైన మా కొరకు ఆశించాం. మేము సిగ్గుపరచబడకుండా, అవమానపరచబడకుండా, మేము నాయన మా ప్రభు వెనకబడిపోకుండా ప్రభా నాయన అశ్రేష్టమైన పునరుత్థానం ఆ బాలుగా ఎరిగే ఆ జ్ఞానం మాకు దయచేయండి. మా పొంది బిడ్డలందరూ మీరు దీవించండి. జరుగుతున్న సేవను మరింత విస్తరింపచేయండి. నాయన పరిచయాన్ని వృద్ధి పొందించండి. నీ సేవకులు అన్న శైలేజ్ గారి కుటుంబం, బిడ్డలు, అమ్మగారు అందరూ దీవి సంగమంతరికి క్షమాభివృద్ధి అని ఏ సత్య శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.